ఛానల్ మనకి ఇప్పుడు ఆర్మీ ఉంటుంది కదా, ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో ఎల్డీస్ అంటే లోయర్ డివిజన్ క్లర్క్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అయితే భర్తీ చేశారండి. సో మనకి ఆర్మీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ సౌతర్న్ కమాండ్స్ ఉంటాయి కదా, ఈ హెడ్ క్వార్టర్స్లో లోయర్ డివిజన్ క్లర్క్ ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఏంటంటే కేవలం 10th ఇంటర్ అర్హతతో మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే, మేల్ అయినా ఫీమేల్ అయినా సరే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అంట. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మనకి మంచి శాలరీ ఇస్తున్నారు. ఆఫ్టర్ 2 years తర్వాత పర్మనెంట్ కూడా చేస్తారు కాబట్టి మీకైతే యూజ్ అవుతుందండి. సో ఖచ్చితంగా అప్లై చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్యామిలీకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేస్తే మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ చేసేయండి వీడియోని. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. డైలీ డిఫరెంట్ జాబ్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తుంటాయి. అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను. అందులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాయి కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. అందులో వెంటనే పోస్ట్ చేస్తుంటాము. సో టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, అందులో కూడా జాయిన్ అయిపోయి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడైతే చూసేయండి, రిక్రూట్మెంట్ నోటీస్ అని ఇచ్చారు కదా. రిక్రూట్మెంట్ ఆఫ్ సిపిసి సివిలియన్ డిఫెన్స్ ఎంప్లాయ్ యాక్ట్ టోటల్ ఆర్మీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ సౌతర్న్ కమాండ్ పుణే అనేది ఇచ్చారు కదా. సో మనకి హెడ్ క్వార్టర్స్లో ఏంటంటే కొన్ని పోస్టులు అయితే భర్తీ చేశారు. అవి ఏంటి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని అయితే ఇచ్చారు కదా. సో వాటికి అప్లై చేసుకోండి అని అయితే ఇచ్చారు. సో క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, ప్రొఫెషన్, క్యాస్ట్, క్యారెక్టరు, ఇలా అన్ని డొమైసను అండ్ ఇవన్నీ కూడా మీరు అన్నీ చూసి మీకు తగ్గట్టుగా ఉంటే అప్లై అనేది చేసుకోండి అని అయితే వీళ్ళైతే అంటున్నారు. ఫస్ట్ ఇక్కడైతే చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్టు, పే స్కేలు, కేటగిరీ, నెంబర్ ఆఫ్ పోస్టు అండ్ ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు కదా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ని ఎల్డీస్ అని కూడా అంటారు. సో ఈ వీళ్ళకి ఏంటంటే లెవెల్ 2 7th CPC లెవెల్లో శాలరీస్ అనేది ఇస్తారు. స్టార్టింగు వీళ్ళకి 19,900 అయితే వీళ్ళకి 19,900 నుంచి 63,200 వరకు అయితే శాలరీస్ అనేది వస్తాయి ఈ లోయర్ డివిజన్ క్లర్క్ వాళ్ళకి. అయితే వీళ్ళకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే రిలీజ్ చేశారు. వీళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ ఎంత అంటే 25 years నుంచి, ఇక్కడ ఉంది కదా 18 to 25 years, 18 సంవత్సరాల నుంచి 25 years ఇచ్చేసి రిలాక్సేషన్ విల్ బి గవర్నమెంట్ సర్వీస్ అప్ టు 5 years యాజ్ పర్ ఆర్డర్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ గెజిటేటెడ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కదా. సో ఇందులో ఏంటంటే 18 to 25 years ఇచ్చి మళ్ళీ 40 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే అంటున్నారు. సో ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ కలుపుకొని కూడాను అదొకటి. అయితే వీళ్ళకి క్వాలిఫికేషన్ ఏంటి ఇక్కడ ఇచ్చారు చూడండి, మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 12th పాస్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, బోర్డ్ యూనివర్సిటీ అయితే ఇచ్చారు. స్కిల్ టెస్ట్ నామ్స్ ఇంగ్లీష్ టైపింగ్ 35 word, హిందీ టైపింగ్ అని అయితే ఇచ్చారు. సో ఆన్ కంప్యూటర్ ఎలా అంటే 12th class కంప్లీట్ అయిపోయి ఉండాలి. 12th కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంగ్లీషు, హిందీ టైపింగ్ స్పీడ్ అనేది మంచిగా వచ్చి ఉండాలని అయితే వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది ఈ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్లకి. ఈ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి ఖచ్చితంగా ఇంటర్ కంప్లీట్ అయిపోయి ఆఫ్టర్ మీకు ఇంగ్లీష్, హిందీ టైపింగ్ స్పీడ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ప్యూన్ వాళ్ళకి వీళ్ళకి స్టార్టింగ్ 18,000 నుంచి 56,9,000 వరకు అయితే ఉంటుంది. అలాగే వీళ్ళకి కూడా ఇక్కడ ఏజ్ ఎంత ఇచ్చారంటే 18 to 25 years ఇచ్చేసి ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ కలుపుకొని 35 yearsకి అయితే చివరిగా ఏజ్ అయితే ఇచ్చారు. సో 35 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ వీళ్ళకి ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మెట్రికులేషన్ అని అయితే ఇచ్చారు. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్ అనేది ఇచ్చారు.
సో మీకు ఏమైనా ఈ ఫ్యూను అటెండర్ ఈ లెవెల్లో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే బెటరు. 10th క్లాస్ కంప్లీట్ అయితే ఉండాలి ఈ పోస్టులకి. సో మేల్ అయినా ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చని అయితే వీళ్ళు ఇక్కడ స్టార్టింగ్లోనే మెన్షన్ చేశారు చూడండి. ఇది అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది అప్లికేషన్ ఫాము. ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి దీంట్లో మీ ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. దీనికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అంతా ఏం లేదు, నార్మల్గా పోస్ట్ ద్వారా వీళ్ళకైతే సెండ్ చేయాలి మీ అప్లికేషను. సో ఇది అప్లికేషన్ ఫాము. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్ చేసి పోస్ట్ అనేది చేయొచ్చు. సో ఇది ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లోయర్ డివిజన్ క్లర్క్ లేదా మల్టీటాస్కింగ్ స్టాఫ్ రెండింటికి ఇదే అప్లికేషన్ ఫాము. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఫిల్ చేయాలి. అలాగే సబ్మిట్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అది. నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ మీ యొక్క పేరు, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, డేట్ ఆఫ్ అప్లికేషన్స్ మీ యొక్క ఏజ్ అనేది కరెక్ట్గా రాయండి. ఇయర్, మంత్, డేస్ అన్నీ కూడా రాయండి. అండ్ నేషనాలిటీ, మీ యొక్క నేషనాలిటీ అనేది ఫిల్ చేయండి. రిలీజియన్, క్యాస్ట్, మీ మతము అదే మీ యొక్క క్యాస్ట్ కరెక్ట్గా రాయండి. సో క్వాలిఫికేషన్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, టెక్నికల్ క్వాలిఫికేషన్ 2 రాయండి. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్ నెంబరు అండ్ డేట్ విత్ డిస్ట్రిక్ట్ ఇఫ్ ఎనీ. సో మీకు కొంతమంది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ చేయించుకుంటారు, వాళ్ళ సర్వీస్ ఎంతవరకు ఉంది అంటే కొంతమంది సర్టిఫికేట్స్ అన్నీ ఎంప్లాయ్మెంట్ చేయించుకుంటారు కదా, దాని యొక్క నెంబర్ ఉంటుంది. సో అది ఒకటి ఇక్కడ రాయాలి. అండ్ పర్మనెంట్ రెసిడెంటల్ అడ్రస్ విత్ పిన్ కోడ్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్తో సహా రాయాలి. అండ్ కరస్పాండెంట్ అడ్రస్ అది కూడా రాయాలి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఫిల్ చేసేసి ఫైనల్లో డేటు ఇవన్నీ రాసేసి అండ్ సిగ్నేచరు ఫిల్ చేసేయాలి. ఇవన్నీ ఇదైతే అప్లికేషన్ ఫామ్. 2 పోస్టులకి ఇదే అప్లికేషన్ ఫాము. అది ఫైన్ ఇది కంప్లీట్ చేసి మీరు ఈ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి అనేది మీరైతే సెండ్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ మల్టీటాస్కింగ్ సర్వీస్ ఎల్డీసీ స్టాఫ్ అని ఇచ్చారు కదా, గ్రూప్స్ అని ఇచ్చింది. అప్లికేషన్ షుడ్ సెండ్ ఇది ఆర్మీ గ్రూప్ హెడ్ క్వార్టర్ సౌతర్న్ కమాండ్ ఆపోజిట్ ఏఎస్ఐ మంద్వాలని ఇచ్చారు కదా. దీనికి మీరు ఏంటంటే 17th నవంబర్ ఉంది కదా, ఇది లాస్ట్ డేటు. ఈ 17th నవంబర్ బిఫోర్లో ఎప్పుడైనా సరే మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేది వీళ్ళకైతే సెండ్ చేయాలి. ఆఫ్టర్ ఏంటంటే ఈ రిటన్ టెస్ట్ ఎప్పుడు, స్కిల్ టెస్ట్ ఎప్పుడు అనేది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అనేది ఇంటిమేట్ చేస్తారు. సో దాన్ని మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుందా, ఎప్పుడు స్కిల్ టెస్ట్ ఉంటుందా, ఇలాంటివన్నీ మనం వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకుంటుంటే సరిపోతుంది. సో 17th నవంబర్లోపు అప్లై అనేది చేసుకోండి. ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.